సంబంధ ఆహార పదార్థాలు? ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి ఏది కాదు. ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు జాగ్రత్తగా వినండి. సాధారణంగా మనం అనుకుంటాము విటమిన్ ఏ క్యారెట్ నుంచి ప్రత్యక్షంగా లభిస్తుంది లేదా బీట్రూట్ నుంచి ప్రత్యక్షంగా లభిస్తుందని. వాస్తవానికి అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే క్యారెట్లలో లభించే వర్ణకమైనటువంటి కెరోటినాయిడ్ విటమిన్ ఏ యొక్క ముందస్తు రూపం. విటమిన్ ఏ మానవ శరీరంలోకి విటమిన్ ఏ ప్రత్యక్షంగా కాలేయం తినటం వల్ల లభిస్తుంది, కానీ కెరోటినాయిడ్ని తినటం వలన విటమిన్ ఏ రూపాంతరం క్యారెట్లో ఉన్నటువంటి వర్ణకమైన కెరోటినాయిడ్ విటమిన్ ఏగా మారుతుంది. అంటే వృక్ష సంబంధ ఆహార పదార్థాల నుండి విటమిన్ ఏ పరోక్షంగా లభిస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వృక్ష సంబంధ ఆహార పదార్థాల నుండి విటమిన్ ఏ పరోక్షంగా, జంతు సంబంధ ఆహార పదార్థాల నుండి విటమిన్ ఏ ప్రత్యక్షంగా లభిస్తుంది. వృక్ష సంబంధ ఆహార పదార్థాల నుండి విటమిన్ ఏ పరోక్షంగా ఎలా లభిస్తుందంటే కెరోటినాయిడ్ల రూపంలో లభిస్తుంది. మనం పపాయ లేదా బొప్పాయి తీసుకున్నా, బొప్పాయిలో ఉన్నటువంటి వర్ణకం కెరోటినాయిడ్, క్యారెట్లో ఉన్నటువంటి వర్ణకం కెరోటినాయిడ్. ఈ రెండు వర్ణకాలు ఎవరికి ఏ రూపంలో మారుతాయి? మనం క్యారెట్ తినడం వలన కెరోటినాయిడ్ మన శరీరంలోకి వెళ్ళి ఈ కెరోటినాయిడ్ విటమిన్ ఏగా మారుతుంది. అంటే క్యారెట్ లేదా బొప్పాయిలో ఉన్నటువంటి వర్ణకమైనటువంటి కెరోటినాయిడ్ అంటే క్యారెట్ వేరు యొక్క రూపాంతరం ఆహార పదార్థాలను కెరోటినాయిడ్ల రూపంలో నిల్వ చేస్తుంది. ఇది త్రిభుజాకారంలో ఉన్నటువంటి కాండం. సెకండ్, బీట్రూట్ ఆహార పదార్థాలను వృత్తాకారంలో నిల్వ చేసే వేరు యొక్క రూపాంతరం. ఆహార పదార్థాలను త్రిభుజాకారంలో నిల్వ చేసే రూపాంతరమేమో క్యారెట్, ఆహార పదార్థాలను వృత్తాకారంలో నిల్వ చేసే వేరు యొక్క రూపాంతరమేమో బీట్రూట్. నెక్స్ట్, మూడవ వేరు యొక్క రూపాంతరమైనటువంటి ముల్లంగిలో ఆహార పదార్థాలు మెలితిరిగిన కండె ఆకారంలో నిల్వ చేయబడతాయి. మెలితిరిగిన కండె ఆకారంలో ఆహార పదార్థాలు నిల్వ చేయబడతాయి. జాగ్రత్త వినండి. క్యారెట్లో ఆహార పదార్థాలు త్రిభుజాకారంలోను, బీట్రూట్లో ఆహార పదార్థాలు వృత్తాకారంలోను, ముల్లంగిలో ఆహార పదార్థాలు మెలితిరిగిన కండె ఆకారంలో నిల్వ చేయబడతాయి. ఇవి వాస్తవానికి ఉన్నటువంటి వేరు యొక్క రూపాంతరాలు. ఇవి వాస్తవానికి కనిపించే వేరు యొక్క రూపాంతరాలు. వీటితో పాటుగా స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంప లేదా స్వీట్ పొటాటో. చూడండి, పొటాటో ఏమో కాండం యొక్క రూపాంతరం, కానీ స్వీట్ పొటాటో వేరు యొక్క రూపాంతరం. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. పొటాటో మాత్రం కాండం యొక్క రూపాంతరం, కానీ స్వీట్ పొటాటో వేరు యొక్క రూపాంతరం. ఈ స్వీట్ పొటాటో వేరు యొక్క రూపాంతరమైనటువంటి ఈ స్వీట్ పొటాటోలో మరలా తిరిగి ఇది ఏకదళ బీజ రూపాంతరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకదళ బీజ వేరు యొక్క రూపాంతరం స్వీట్ పొటాటో కాండం యొక్క రూపాంతరం. ఏకదళ బీజ రూపాంతరం స్వీట్ పొటాటో. అంటే సాధారణంగా వేరు యొక్క రూపాంతరాలు మనకి 4 వేరు యొక్క రూపాంతరాలు కనబడ్డాయి. చిలకడదుంప లేదా స్వీట్ పొటాటో, ఇది ఏకదళ బీజ వేరు యొక్క రూపాంతరం. 2 క్యారెట్, 3 బీట్రూట్, 4 ముల్లంగి లేదా రాడిష్. ఇవి వేరు యొక్క రూపాంతరాలు. ఈ 4 మాత్రం వేరు యొక్క రూపాంతరాలు. కంపేర్ చేసి చూసుకుందాం. నేను చెప్పుకున్నటువంటి కాండం యొక్క రూపాంతరాలు, వేరు రూపాంతరం, కాండం యొక్క రూపాంతరం. కంపారిటివ్ అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాండం యొక్క రూపాంతరంలో మనం మొట్టమొదటిసారిగా చెప్పుకున్న రైజోమ్లో కాండంలో ఉదాహరణ
అల్లం మరియు పసుపు, అల్లం మరియు పసుపు. నెంబర్ 2 చేమదుంప, నెంబర్ 2 చేమదుంప. నెంబర్ 3 ఉల్లి మరియు వెల్లుల్లి. నెంబర్ 4 బంగాళదుంప. ఇవి కాండం యొక్క రూపాంతరాలు, ఇవి వేరు యొక్క రూపాంతరాలు. చిలగడదుంప, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి అనేవి వేరు యొక్క రూపాంతరాలు. అల్లం, పసుపు, చేమదుంప, ఉల్లి, వెల్లుల్లి మరియు బంగాళదుంప అనేవి వేరు కాండం యొక్క రూపాంతరాలు. సో ఇలా కాండం ఇలా రూపాంతరం చెందితే మరి ఆకులలో ఎటువంటి రూపాంతరం సంభవిస్తుంది? అసలు ఆకుల యొక్క విధి ఏంటి? ఆకులు ఎందుకు రూపాంతరం చెందుతాయి? రూపాంతరం చెంది ఏం జరుగుతాయి? ఆకు, లీవ్. ఆకులు వాస్తవానికి కిరణజన్య సంయోగ క్రియ, కిరణజన్య సంయోగ క్రియను, కిరణజన్య సంయోగ క్రియను చూపే భాగం. వాస్తవానికి కాండంలో, వాస్తవానికి వృక్షాలలో ఉన్నటువంటి ఆకుపచ్చ పదార్థాలైనటువంటి ఆకులు కిరణజన్య సంయోగ క్రియను చూపుతాయి, కిరణజన్య సంయోగ క్రియను చూపుతాయి. వీటిపై ఉన్నటువంటి ఈనెల అమరిక ఆధారంగా, ఈనెల అమరికను 2 రకాలుగా చెప్పుకున్నాము. ఒకటి సమాంతర ఈనెల వ్యాపనం, 2 జాలాకార ఈనెల వ్యాపనం. అయితే ఈ ఆకులు సాధారణంగా వేర్వేరు రకాలుగా రూపాంతరం చెందుతాయి. వాటి యొక్క రూపాంతరాలు చూద్దాం. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ప్రత్యుత్పత్తి ఆకులు. ఆకు రూపాంతరాలు, ఆకు యొక్క రూపాంతరాలు, ఆకు యొక్క రూపాంతరం. ప్రత్యుత్పత్తి ఆకులు. మీరు చిన్నప్పుడు స్కూల్ బుక్స్లో 5వ తరగతి 6వ తరగతి పుస్తకాలు చూసినట్టయితే ఒక ఆకు యొక్క బొమ్మ ఇచ్చి ఆకు యొక్క కణుపుల ప్రాంతంలో వేళ్లను ఏర్పడటం మీరు గమనించవచ్చు. ఆకుల యొక్క కణుపుల ప్రాంతంలో వేర్లు, ఆ వేళ్ల నుంచి చిన్న చిన్నని నులువెచ్చని వెంట్రుకలు, నూనూగు వేళ్ల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. అంటే ఆకు యొక్క చివరి భాగంలో లేదా ఏదైనా ఆకు యొక్క చిన్న భాగాన్ని కత్తిరించడం ద్వారా దాన్ని వేరొక కుండీలో ఉంచి ఈ ఉంచినటువంటి ఆకు మొక్క నుండి, ఆకు ముఖం భాగం నుండి కొత్త మొక్క ఏర్పడుతుంది. క్రొత్త మొక్క ఏర్పడటం గమనించవచ్చు. అంటే ఆకు కిరణజన్య సంయోగ క్రియను చూపుతుంది, కానీ ఆకులోని ఒక చిన్న భాగాన్ని తొలగించడం ద్వారా దాన్ని మరలా నేల భాగంలో ఉంచి కొత్త మొక్కను ఉద్భవించడం జరుగుతుంది. కనుక వీటిని ప్రత్యుత్పత్తి ఆకులు అంటారు. అంటే ఆకులు కొత్త మొక్కను ఉద్భవిస్తాయి. ఉదాహరణకు బ్రయోఫిల్లం లేదా రణపాల. బ్రయోఫిల్లం లేదా రణపాల అనేది ప్రత్యుత్పత్తి ఆకులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. నెంబర్ 2 కీటకాహార మొక్కలు. కీటకాహార మొక్కలు లేదా ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. కీటకాహార మొక్కలు లేదా ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. ఈ కీటకాహార మొక్కలు లేదా ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్లో ఏం జరుగుతుందంటే ఆకులు, దీంట్లో చాలా పాయింట్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, జాగ్రత్తగా వినండి. ఆకులు సాధారణంగా నత్రజని లోపం వలన పెరిగే నత్రజని లోపం గల నేలల్లో పెరిగే వృక్షాలలో సాధారణంగా ఇటువంటి వృక్షాలు కనిపిస్తాయి. నత్రజని లోపం కల్పించడం వల్ల ఏమవుతుంది? ఆకులలో నత్రజని లోపించడం వల్ల, సాధారణంగా ఆకుల్లో నత్రజని లోపించడం వల్ల అవి సాధారణంగా వాటి యొక్క దైనందిక జీవక్రియలైనటువంటి కిరణజన్య సంయోగ క్రియ మరియు వాటి పెరుగుదలకు అవసరమైనటువంటి వివిధ జీవక్రియలను నిలుపుదల చేస్తున్నాయి. తద్వారా ఏమవుతుంది? ఆ ఆకులలో ఉన్నటువంటి, ఆ వృక్షాలలో ఉన్నటువంటి ఆకులు సాధారణంగా వృక్షాల్లో ఉన్నటువంటి ఆకులు అందమైన పుష్పాలుగా రూపాంతరం చెందుతాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆకులు అందమైన పుష్పాలుగా రూపాంతరం చెందటం గమనించవచ్చు. ఆకులు అందమైన పుష్పాలుగా. వాస్తవానికి ఆకులు ఏం చేయాలని చెప్పుకున్నాము? కిరణజన్య సంయోగ క్రియను జరపాలి. కిరణజన్య సంయోగ క్రియను జరపకుండా అవి అందమైన పుష్పాలుగా
అవి అందమైన పుష్పాలుగా రూపాంతరం చెందుతాయి. ఆకులు అందమైన పుష్పాలుగా రూపాంతరం చెందడం ద్వారా అవి కీటకాలను ఆకర్షిస్తాయి. కీటకాహార మొక్కలంటే మీకు అర్థమైపోతుంది, అంటే కీటకాలను సంహరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఆకు ఉందనుకున్నాము, ఈ ఆకు అందమైన పుష్పంలాగా రూపాంతరం చెందుతుంది. దీనిని పుష్పంగా భ్రమించినటువంటి కీటకం ఈ ఆకుపై వాలి మరలా వెనక్కి వెళ్ళలేక అక్కడే పుష్పంలో ఆకు పుష్పంలాగా కనిపించే ఆకులు సంహరించబడి ఈ మరణించినటువంటి కీటకం నుంచి నత్రజని యొక్క స్థాపన జరుగుతుంది. కనుక ఈ మొక్కలను కీటకాహార మొక్కలు లేదా ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వృక్షాలలో పత్రాలు అందమైన పుష్పాలుగా రూపాంతరం చెందుతాయి. అందమైన పుష్పాలుగా పత్రాలు రూపాంతరం చెంది ఆ కీటకాలను ఆకర్షించి కీటకాలను సంహరించడం ద్వారా వాటిలో ఉన్నటువంటి నత్రజని లోపాన్ని భర్తీ చేసుకుంటాయి. ఉదాహరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్, నెపెంథస్ మరియు డ్రోసెరా. నెపెంథస్ మరియు డ్రోసెరా. మూడవ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎడారి మొక్కల్లో ఉన్నటువంటి అనుకూలత. ఎడారి మొక్కల్లో లేదా జలచర వృక్షాల్లో బ్రహ్మజముడు వంటి వృక్షాలలో కాండమేమో పత్రంలాగా రూపాంతరం చెందుతుందని చెప్పుకున్నాం. కాండమేమో పత్రంలాగా రూపాంతరం చెంది కాండంపై ముళ్ళ వంటి రూపంలో ఆకులు కనిపిస్తాయి. వాస్తవానికి ఏమిటివి? ఆకులు. ఎలా రూపాంతరం చెందినాయి? ముళ్ళ వంటి. అంటే ఇది ఆకు యొక్క రూపాంతరం. అంటే వాస్తవానికి ఆకులు 4 రకాల రూపాంతరాలను చూపుతాయి. ఒకటి ప్రత్యుత్పత్తి ఆకులు. అంటే ప్రత్యుత్పత్తి ఆకులలో ఆకు యొక్క ఒక భాగం కొత్త మొక్కను ఉత్పత్తి చేస్తుంది కనుక వీటిని ప్రత్యుత్పత్తి ఆకులు అంటారు. ఉదాహరణ బ్రయోఫిల్లం మరియు రణపాలం. రెండవది కీటకాహార మొక్కలు. ఈ వృక్షాలలోని వృక్షాల్లోని పత్రాలు అందమైన కీటకాలుగా రూపాంతరం చెందడం ద్వారా కీటకాలు పుష్పాలుగా కనిపించే పత్రాలపై వాలి కీటకాలు సంహరించబడటం ద్వారా వాటి నుంచి నత్రజని స్థాపన జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ మూలకం కొరకు కీటకాహార మొక్కల యొక్క ఏర్పాటు జరుగుతుంది? నత్రజని కొరకు. అంటే ఈ మొక్కలు నెపెంథస్ మరియు డ్రోసెరా అనే మొక్కలు ఎటువంటి నేలల్లో పెరుగుతాయి? నత్రజని లోపం గల నేలల్లో పెరుగుతాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. నెక్స్ట్, ఎడారి మొక్కల్లో సాధారణంగా కనిపించేటువంటి క్యాక్టస్ కావచ్చు, బ్రహ్మజముడు, నాగజముడు మరియు అలోవెరా వంటి వృక్షాల్లో పత్రాలు ముళ్ళ వలె రూపాంతరం చెందవచ్చు. ఇది ఆకుల యొక్క రూపాంతరాలు. అంటే మనం చూసినట్లు ఒక వృక్షంలో మనకి ప్రాథమికంగా ఏ భాగాలు కనిపించాయి? నెంబర్ 1 కాండం కనిపించింది. కాండం యొక్క రూపాంతరాలు చూసాము. నెక్స్ట్ వేర్లలో ఉన్నటువంటి రూపాంతరాలు. నెంబర్ 3 వేర్లు, పత్రాలు. 4వ అతి ముఖ్యమైన భాగమైనటువంటి పుష్పాలు. ఫ్లవర్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆఫ్ ద ప్లాంట్స్. పుష్పాలు. వృక్షాలలోని ప్రత్యుత్పత్తి అవయవాలు.